వెల్కమ్ బ్యాక్ టు కేబీ బస్ బేడపల్లి. రీసెంట్గా అయితే నేను 100 సబ్స్క్రైబర్స్ వ్లాగ్ అయితే నేను వీడియో చేసి పెట్టానండి. ఆ వీడియో చేసి మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ ఒక అతను అయితే యూవీ గ్లాస్ వేయాలని చెప్పేసి రియల్మీ 11 Pro Plus అయితే మన దగ్గర తీసుకొని వచ్చాడు. అతన్ని కెమెరా ముందర రమ్మని చెప్పినాము, కొంచెం షై ఫీల్ అవుతున్నాడు కాబట్టి అతను ముందర రాలేదు. సో మనమే వీడియో కొనసాగించేద్దాము. అలాగే యూవీ గ్లాస్ వేయడం ఎలా అనేది చాలా మందికి తెలియదు కాబట్టి దాని ఒక ప్రొసీజర్ అనేది మీతో షేర్ చేసుకుందామనేసి నేనైతే ఈ వీడియోతో మీ ముందరకు వచ్చాను. ఇక్కడ మీరు చూసేది రియల్మీ 11 Pro Plus 5G అండి. ఇది చూడండి, ఇదైతే రియల్మీ 11 Pro Plus 5G అండి. ఇది చూస్తే మీరు ఎట్లా పగిలింది అనేది మీకు కనిపిస్తుందండి. చూడండి ఎంత పగిలిందంటే అంత చాలా బాగా పగిలింది, మీకైతే కనిపిస్తూ ఉందండి. ఇంకా మనకి యూట్యూబ్ సబ్స్క్రైబర్ కాబట్టి ఇంకా మనల్ని నమ్మి వచ్చారు కాబట్టి మనం వాళ్ళకి తగ్గట్టే మనం వేయాలి. కాబట్టి మనం వేరే మోడల్స్ అంతా వేయకుండా దానికి సపోర్టెడ్ ఒరిజినల్ మోడల్ ఉన్న కరెక్ట్ మోడలే రియల్మీ 11 Pro Plus 5G యూవీ గ్లాసే మనం దీనికైతే వేస్తున్నామండి. ఇదైతే మన పర్ఫెక్ట్ సూటబుల్ గ్లాస్ అయితే మనం దీనికి వేస్తున్నామండి. ఇంకా మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ కాబట్టి మనము జస్ట్ 249కి యూవీ గ్లాస్ వేస్తామన్నాం కాబట్టి మనం అదే రేట్కి అయితే మనం వేస్తున్నామండి. మీరు అయితే చూస్తే ఇప్పుడు యూవీ గ్లాస్ చేంజ్ చేసే ప్రొసీజర్ మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. గ్లాస్ అయితే చూడొచ్చు, చాలా అంటే చాలా భయంకరంగా పగిలింది. మామూలుగా అయితే యూవీ గ్లాసెస్ కొన్నిసారి స్ట్రక్ అయిపోతే అంత ఈజీగా రిమూవ్ అవ్వండి. ఇదైతే చూడండి, చాలా అంటే చాలా పగిలిందండి. మెయిన్ స్క్రీన్ చాలా పగిలింది. సో ఎలాగైనా మనం వేయాలి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా వేద్దాం. ఇదైతే మన యూవీ గ్లాస్ కిట్ అండి. కిట్లో అయితే మనకు గ్లాసు ప్లస్ యూవీ గ్లూ ప్లస్ ఒక కవర్ అయితే వస్తుందండి. ఈ కవర్లో మనకి వెట్ క్లాత్ అయితే దీంతో వస్తుంది, డ్రై క్లాత్ దీంతో ఇక్కడ సపరేట్గా వస్తుందండి. ఈ స్టిక్కర్స్ అనేవి స్పీకర్ మరియు బటన్స్ అనేవి స్ట్రక్ అవ్వకుండా పెట్టుకుంటామండి. ఇది యూవీ లైట్ అండి. ఈ యూవీ లైట్ వచ్చేసి మీకు దీని గురించి నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ మనం అయితే మొబైల్ స్క్రీన్ క్లీన్ చేసుకుందాం. ఎక్కువ పగిలింది కాబట్టి మనం దీని మీద ఎక్కువ గ్లూ కూడా వేయకూడదండి. ఎక్కువ గ్లూ వేస్తే మనకి టచ్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇది డస్ట్ రిమూవర్ అండి. దానికన్నా ముందు మనం ఇక్కడ గైడ్ స్టిక్కర్ అని ఉంటుంది. ఇదైతే మనము స్పీకర్లో గమ్ వెళ్ళి బ్లాక్ అవ్వకుండా దీన్ని అయితే మనం వేయాలండి. చాలా మందికి అయితే ఇది వేయకుండానే వేస్తూ ఉంటారు. ఇలా వేయడం వల్ల మెయిన్ లోపల అయితే గమ్ దిగేసి సౌండ్ రాకపోవడం, ఇక్కడ బటన్స్కి వేయకపోతే బటన్స్ స్ట్రక్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మీరు ఒకవేళ ఎక్కడైనా షాప్లో వేపిస్తానో కూడా కంపల్సరీ ఈ స్టిక్కర్స్ వాడమని చెప్పండి. దీన్ని యూవీ గ్లూ అంటారు. ఇక్కడ ఎక్కువ పగిలింది కాబట్టి తక్కువ వేసుకుందామండి. ఇక్కడ ఎక్కువ వద్దు. ఇంకా మీరు గ్లాస్ చూస్తే చూడొచ్చు, యూవీ గ్లాసు చాలా అంటే చాలా క్లీన్గా వస్తుందండి. గ్లాసు మనం దీన్ని హోల్డ్ చేసిన అవసరం లేదు, ప్రెస్ చేస్తాం, అది ఆటోమేటిక్ కూర్చుంది. ఇదైతే యూవీ లైట్. ఇది యూవీ లైట్ వచ్చేసి మనకి ఇది కరెక్ట్గా హోల్డ్ చేసుకోవడానికి అయితే ఇది సపోర్ట్ చేస్తుందండి.
ఆ గమ్ముకి ప్లస్ గ్లాస్కి మధ్య గమ్ వేయడం వల్ల ఈ గమ్ వచ్చేసి గ్లాస్కి మరియు స్క్రీన్కి అనేది కరెక్ట్గా అటాచ్ చేసి ఒక పొజిషన్లో నిలబడేటట్టు చేస్తుంది. ఇది మనకి ఒరిజినల్ గ్లాస్కి అయితే కొంచెం బాగుండే గ్లాసెస్కి అయితే మళ్ళీ క్లీన్గా రిమూవ్ చేసి క్లీన్గా వచ్చేస్తుందండి. లోకల్ గ్లాస్ వేయడం వల్ల అయితే అది అంత ఈజీగా రాదు, అట్టే స్ట్రక్ అయిపోతుంది. మరి యూవీ గ్లాసెస్ వాళ్ళు 3 months ఒకసారి కంపల్సరీ మార్చుకుని వేస్తే మీకే చాలా అంటే చాలా బెటర్ అండి మీ మొబైల్స్కి. ఇంకా ఇదంతా మళ్ళీ ఇప్పుడు ఇదంతా అయితే మనకి వేస్ట్ అనండి. అప్పుడే మీకు ఇది పక్కనే పెట్టాను కదండి, ఈ లైటే ఇదండి. ఇంత చిన్న లైట్ మనం ఎక్కువసేపు హోల్డ్ చేయలేం కాబట్టి నేనైతే పెద్ద లైట్ పెట్టుకున్నాను యూవీ వేయడానికి. ఇది అయితే దాని కిందకు వస్తుందండి. ఇంకా ఇదైతే మనం అయింది. ఇప్పుడు మనం స్టిక్కర్స్ అయితే రిమూవ్ చేసేద్దామండి క్లీన్గా. ఒకసారి చూసుకోవాలండి స్పీకర్ లోపలికి ఎందుకు వెళ్ళి ఉంటుందా లేదా అని ఒకసారి చెక్ చేసి. ఇక్కడైతే మీకు కనిపిస్తూ ఉండొచ్చు క్లీన్గా ఉంది. ఇక్కడ మన బటన్స్ ఒకసారి హోల్డ్ చేసి చూద్దాం. బాగానే వర్క్ అవుతూ ఉందండి. ఇంకా ఇదైతే మనకు కంప్లీట్గా అయితే యూవీ గ్లాస్ అనేది మనం Realme 11 Pro Plus 5G అయితే క్లియర్గా యూవీ గ్లాస్ అయితే మనం వేసేసాము. ఇలాగే మన ఛానల్ని ఫాలో అవుతా ఉండండి. ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫాలో చేసుకోండి. మరియు మన ఇన్స్టా మరియు యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కోసం మరిన్ని ఆఫర్స్ మనం ముందరకు వద్దాము. ఇలాంటి మంచి ఆఫర్స్తో ఇంకా తక్కువ కాస్ట్తో మనం కస్టమర్ని సాటిస్ఫై చేసే విధంగా అయితే మనమైతే ప్రతి విధాన్ని మనం ముందర తీసుకొని వద్దామండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేబీ మొబైల్స్ బైడపల్లి.